ఇప్పుడు ఇంకా ఆ మాట అనలేదు ఓ రకంగా, ఎవరినైనా చర్య తీసుకుంటామంట. ఇది అక్కడికి ఢిల్లీకి తీసుకువెళ్ళడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ 50 రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే జరిగిన అరాచకం చాలా పెద్ద ప్రమాదమైంది. దేశవ్యాప్త చర్చకి దారి తీయాల్సిన అంశం జరగట్లా. ఎందుకని అదే ఏదో ఒకటి రోజున ఒక అయ్యన్న పాత్ర, ఒక రఘురామకృష్ణరాజు ఇన్సిడెంట్ దీనికి నేషనల్ వైడ్ డిబేట్లు నడిపించాయి పెద్ద ఎత్తున. అదే ఇక్కడ ఇంత జరుగుతుంటే తలకాయలు పగులుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు, ఊళ్ళు ఖాళీ చేసి వెళ్తుంటే ఏ చర్చ జరగట్లేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఊరు వదిలి వెళ్ళేటట్టు చేశారు పల్నాడులో అన్నటువంటి దాదాపు 2 నెలల పాటు డిబేట్ నడిచింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళడం, వాళ్ళందరూ కలిసి వాళ్ళకు ఒక పెద్ద హాల్ తీసియడం, ఎంఆర్ఓ వాళ్ళందరూ పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితి ఇదంతా. ఇప్పుడు వేల మంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవడు పట్టించుకోవట్లేదు, భయపడుతున్నారు. అలాంటి సిచ్యుయేషన్ ని నేషనల్ లెవెల్ దృష్టికి తీసుకువెళ్ళడం అనేటువంటి పాత్ర ఇప్పుడు చేస్తుంది. కనీసం ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి మొన్నటిదాకా చంద్రబాబు గారు వాళ్ళు రెచ్చగొడితే చూడండి, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోబాకండి అన్నారు. అంటే కొడుతుంది వీళ్ళే, వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి కోణంలో భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. గుర్తుంది కదా మనకి స్టేట్మెంట్, వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి అంటే ఎవడు రెచ్చగొట్టాడు? ఓడిపోయినోడు గెలిచినోడిని రెచ్చగొడతాడు ఎవడన్నా? గెలిచినోడు రెచ్చగొట్టి వాడెళ్ళి దాడి చేస్తే కూడా వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం మీరేమి రెచ్చిపోబాకండి అని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే